మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పీసీసీ నివాసానికి వచ్చారు. ఏంటి సార్? ఏమి పీసీసీ మా రాష్ట్ర అధ్యక్షుడు, మా అందరికీ పెద్ద పార్టీకి వారు నిన్న జరిగిన సంఘటన మీద మాట్లాడదామన్నారు. మా గౌరవ సహచార మంత్రి లక్ష్మణన్న గారు కూడా వస్తూ ఉన్నారు. నేను తనని అనలేదు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి రాంగ్ ప్రచారంతో తనకు బాధ కలిగి ఉండొచ్చు, తప్పేం లేదు. ఒక మంత్రిగా తను వ్యక్తం చేసిన భావాన్ని నేను దానికి ఒకవేళ అయినటువంటి ఫీలింగ్ అయితే తప్పకుండా విచారం వ్యక్తం చేస్తున్నాను. మీటింగ్ కంటే ముందు లేఖ విడుదల చేయడాన్ని ఎట్లా చూడాలి? ఏం లేక మీ పేరుతో ప్రకటన వచ్చింది ఏమన్నా దాంట్లో ఏం నేను అరే నేను నా స్టాండర్డ్ నేను క్లియర్ చెప్పాలి కదా. నేనేం దాంట్లో నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. ఆయన 30 ఏళ్ళ స్నేహితులం. అట్లా ఇందులో మధ్యలో రాజకీయ జోక్యం ఉంది అనుకుంటున్నారా? ఎట్లా? నాకు అవన్నీ ఏం తెలియదు. మా అధ్యక్షుడింటికి వచ్చినాక అధ్యక్షుడు మాట్లాడినాక ఫ్రెండ్షిప్ ఎందుకు గ్యాప్ వచ్చింది? రైట్. పిసిసి చీఫ్ మహేష్ ప్రభాకర్ చేరుకున్నారు. తన 30 ఏళ్ల ఫ్రెండ్షిప్ అంతే తప్పితే ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్తున్నారు. ఇప్పుడే పిసిసి నివాసానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చారు. పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు, కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేసినట్టుగానే దీంట్లో ఎలాంటి ఉద్దేశం లేదు, ఆయన ఇబ్బంది పడ్డాడు అనుకుంటున్నారు కాబట్టి విచారిస్తున్నామని చెప్తున్నారు. పిసిసితో భేటీ అవ్వడానికి వచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు.